ఒకసారి చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. చూడండి గత నెలల నుంచి దేని గురించి ధ్యానిస్తా ఉన్నాం? అబ్రాహాము యొక్క ఆశీర్వాదం వెలుగుతుంది. ఏది చేసినా వెలుగుతుంది లేదా ఆల్రెడీ చెప్పారు. అబ్రాహాము యొక్క ఆశీర్వాదము అన్ని విషయంలో ఆశీర్వదింపబడ్డాడు. మీన్స్ ఎన్ని బ్యాటిల్స్ ఎన్ని పోరాటాలు మరి చూసినాడో కదా, చాలా పోరాటాలు చూసినాడు. మరి మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలి. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. మేము కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలి. గత వారము మరి అబ్రహాము మంచి పోరాట యోధుడు అన్నాడు. మంచి ఫైటింగ్ స్పిరిట్, మంచి పోరాడే వ్యక్తి. మనము చూడండి, మొన్న ఒలింపిక్ గేమ్స్ అవుతా ఉంది. 100 minutes లో 100 meters లో ఒక అతను గెలిచినాడు. అతను నోయల్ అనే పేరు, యుఎస్ అతను గెలిచినాడు. యాక్చువల్లీ జమైకా అతను గెలుస్తారేమో అందరూ అనుకున్నాడు. థామస్ అనే పేరు ఉంది. సో కానీ ఈ యుఎస్ఏ అతను నోయల్ అతను గెలిచినాడు. గెలిచినాడు. అయితే ఆయనకు డిప్రెషన్ ఉంది, ఎలర్జీ ఉంది, 3-4 రోగాలు ఉన్నాయి. అవి రాసుకున్నామని టైం లేదు. స్తోత్రం హల్లెలూయా. ఇంకా ఎలర్జీ ఉంది, అస్తమా ఉంది అనుకుంటా, డిప్రెషన్ తెలుసు కదా. అయ్యో ఏ డిప్రెషన్ వాళ్ళు ఎట్లా ఉంటారు మనం అందరం చూస్తా ఉంటాం. మళ్ళీ కొంచెం సరిగా ఇంకో 2-3 ఉన్నాయి ఆయనకు ప్రాబ్లం. ఆయన పాల్గొన్నాడు, గోల్డ్ మెడల్ సాధించాడు. అందరం స్తోత్రం చెప్తారా? దేవుడికి స్తోత్రం చెప్తారా? మనం ఆ పోరాడే ఉండాలి. అట్లా ఒక అథ్లెటిక్ గాని చూడండి, ఇవన్నీ మనకు ఒక మెడల్ ఫైనల్లో పోయాల్సింది. 100 గ్రాములు ఎక్కువ ఉన్నది ఏమైంది యూజ్ అవుతుందా? ఎన్ని గ్రాములు? 100 grams, ఓన్లీ 100 grams. ఈ ఒక గ్లాస్ ఉంటే సగం గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు అనుకోండి, అది 100 గ్రాములు. అంత వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి ఆమెను పక్కకు పంపించేసి ఆమెకు అన్ని పోయినాయి. అమ్మో, మనం కూడా పనులు రాజం పోయినప్పుడు ఇప్పుడైతే కృపతో ఉన్నాం. కృప అంతా కవర్ చేస్తా ఉంది. 100 గ్రాములకు నువ్వు వెనకెళ్ళిపో. దేవుడు తీర్పు ఒక్కటైనా సరే ఎట్లుంటుందో స్తోత్రం. అందరం హల్లెలూయా చెప్తారా? నేను అదే ఆలోచించిన. అమ్మో, ఈ 100 గ్రాములు ఎంత ఇంపార్టెంట్. మనం తినేటప్పుడు తినేస్తా ఉంటాం. ఆ 100 గ్రాములు ఆమె గోల్డ్ మెడల్ మిస్ అయిపోయి చాలా కష్టపడింది. రాత్రంతా కష్టపడి 2 కిలోలు తగ్గడానికి ఎంతో ప్రయాసపడి, కానీ నిరాశ ఎదురైంది. ఇతను కూడా, నేను చెప్తున్న వ్యక్తి కూడా చాలా పోరాట యోధుడు. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అవి విన్నప్పుడు డిప్రెషన్ ఉంది, ఎలర్జీ ఉన్నాయంట, అస్తమా ఉందంట, ఇంకా 2-3 ఉన్నాయి. ఆయన పందెంలో పాల్గొన్నాడు. పందెంలో పాల్గొనడమే కాదు, దేవుని యొక్క కటాక్షం మీద ఉంది. ఏమైంది తెలుసా? 2 వ్యక్తులు, థామస్ అనే కానీ ఈ 2 వ్యక్తులు సేమ్ 5 seconds లో వాడు అడుగు పెట్టారు కింద. కానీ ఈయన గెలిచాడు. ఎందుకంటే నా చేసేటప్పుడు ఫస్ట్ చెస్ట్ ఎవరు ఉందో వాళ్ళు గెలిచారు. కానీ గెలిచినాడు. అంటే మనం విజయం సాధించాలంటే ఎంత పోరాడాలి తెలుసా? మనం ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, ఇవన్నీ చాలా. మనం ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. అక్కడ ఫైటింగ్ స్పిరిట్. మనం అంత టైం అంటే ఎక్కడ వేస్ట్ చేసుకుంటున్నాం? ఇంట్లో కొట్లాడడానికే టైం వేస్ట్ చేసుకుంటున్నాం, లేకపోతే ఈ మనుషులతో కొట్లాడడానికే టైం వేస్ట్ చేసుకుంటున్నాం. మొన్ననే నాకు అనిపించింది, ప్రభావ వీళ్ళతో వాళ్ళతో కొట్లాడి అంత టైం వేస్ట్ కదా. మన సమయం అంతా దీనికే, మన శరీరానికి, దానికి, దీనికి పోరాడి సమయం అంతా వేస్ట్ చేసుకుంటాం. మనం పోరాడతో ఎవరితో పోరాడాలి? అందరికీ సమూహంతో. లాస్ట్ టైం దేవుడు మనతో మాట్లాడిందా లేదా? మీ అందరూ మంచి పోరాడాలి. చూడండి, అయ్యో ఇది ఏదైనా జ్వరం వచ్చంగానే, లేకపోతే ఏదైనా రిపోర్ట్స్ అలా ఇలా రాగానే ఎందుకు నిరాశ అయిపోతున్నారు? కొంచెం ఏదైనా మన జీవితంలో నెగిటివ్ జరిగిందనే అయ్యో కొంతమంది కూలిపోతా ఉన్నారు.
డిప్రెషన్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఏ పోరాడు. అయ్యో ఈ చిన్న ఆపరేషన్ కొంతమంది అయ్యో అని ఎందుకు అనుకుంటున్నారు? పోరాడు. దేవుడు మనకు తోడు ఉండడు, మనకు విజయం ఇస్తాడు. ఇదైంది అదైంది, ఇట్లా వచ్చింది అలా వచ్చింది ఇట్లా వచ్చిందని మనం ఎందుకు అనుకోవాలా? మనం పోరాడతా విజయం సాధించదా? చాలా చూడండి, మనం ముందుకు వెళుతా ఉంటే ఇట్లాంటి పోరాటాలు వస్తూనే ఉంటాయి. మరి మనము నిరాశ పొందకూడదు, నిరాశలో ఉండకూడదు. ధైర్యంతో ముందుకు కొనసాగాలి. ధైర్యంగా. కొన్నిసార్లు లేట్ అవుతుంది కానీ ధైర్యం మాత్రం అస్సలు కొన్ని సంవత్సరాలు అంతా నీకు నేర్పిస్తా ఉంటాడు. ఆయన ధైర్యం వదలదు, దేవుడు వదలదు. చూడండి, దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. నేను దినంలో ఫాస్టింగ్ ప్రేయర్లో ఆయన కనికరము గల దేవుడు, ఆయన మీ చెయ్యి విడవడని నేను దినం మాట్లాడాను. ఓకే, అబ్రాహాము చూసినట్లయితే లోతు విడిపోయాడు. 13వ అధ్యాయంలో లోతు మరి అబ్రాహాము విడిపోయారు. విడిపోయారా లేదా? విడిపోయారు. అబ్రాహాము ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు వెళ్ళాడు. మరి లోతు తనకున్న ఆస్తి అంతయు కూడా దొంగలిస్తే వెళ్ళి ఏం చేసినాడు? పోరాడి యుద్ధం చేసి అవన్నీ కూడా ఆ ఆస్తి అంతయు మనుషులన్నీ కూడా లోతుకు అప్పచెప్పారు. ఇక్కడ చూసినట్లయితే మంచి పోరాటం చేసినాడు. అదే విధంగా నేను ఒక మెట్టు పెరిగినా అని చెప్పి, ఒక అంతస్తు పెరిగినా అని చెప్పేసి తన సహోదరుని ప్రేమించకుండా ఉన్నాడా? తన సహోదరుని ప్రేమిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్తాడా? మరి నిన్ను వారి సహోదరుని ఏం చేయాలా? ప్రేమించాలి. ఇది వాగ్దానం. మొదటి 2 కమాండ్స్ దేవుడు ఇచ్చింది కదా. ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు ఎప్పుడు మర్చిపోతాం మనం. ఏదో ఒకటి ఫస్ట్ ఆజ్ఞ ఏది చెప్పాలా? మర్చిపోయారా? ఏదేదో గుర్తు పెట్టుకున్నారు. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? అది అందులో కుదించి ఏం చేసిన కొత్త నిబంధనలో 2. ఆ 2 ఏంటి చెప్పండి? ఫస్ట్ చెప్పండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించడం. మన మనసు మీద దాడి జరుగుతూ ఉంటుంది. రెండోది, దీనివల్ల నీ పొరుగువారిని ఏం చేయాలి? పొరుగువారితో ఎట్లుండాలా? మంచి సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు కొట్లాడి పెట్టుకోకూడదు. నీ పొరుగు వారిని నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. మంచి సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. నీ పేరెత్తగానే పొరుగులు అనొద్దు. వింటున్నారా? మంచి సాక్ష్యం ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు సాక్ష్యంగా పెడుతున్నాడు. కొంతమందికి క్రైస్తవులంటే ఇద్దరు, అటువంటి వారికి కూడా మేమంటే ప్రేమ. స్తోత్రం చెప్తారా? ఎందుకంటే మనం మాట్లాడే విధానము. నాన్న కూడా ఒక ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చినారు, కానీ మాతో మాట్లాడి చేసినప్పుడు మాకు ఒక మంచి డెలివిషన్ లాగా చెప్పాడు. మంచి ఇప్పుడు కూడా ఏమైనా కలిసినా కానీ ఫోన్ చేసిన ఏదైనా విషయం కలిసి మంచి ఐడియా ఇస్తాం. మనము అందరితో మంచి నిన్ను వల్లే క్రైస్తవుడు అల్లే అందరితో అంటున్నాడు. నిన్ను వల్లే నీ సహోదరుడితో ప్రేమించాలి. నువ్వు ఎంతగానో కొంతమంది ఇట్లున్నారు. ఫస్ట్ వారికే ఏమనుకుంటారు? నేను ఇట్లా, నేను అట్లా శాపాలు పెట్టుకుంటారా? కొంతమంది ఇట్లున్నారా? గుడ్ మార్నింగ్.
కొంతమంది వారి మీదకి వారు ఏం చేసుకుంటారు, ఫస్ట్ నీకుగా నువ్వు ప్రేమించుకోవాలి. నేను గుడ్ అనుకుంటా, నేను మంచోడిని అన్నాడు. అరే కొంతమంది అంటలే అనే నేను మంచోడిని అన్నాడు. ఎప్పుడు చూసినా అందరిలో ఉన్నాయమ్మా, అయ్యో ఇది లేదు అది లేదు ఇది లేదు ఇట్లా లేదు అట్లే ఇట్లా సన్నగా ఉన్నా లావు ఉన్నా బక్కగా ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అయ్యో చోలు పెద్దగా ఉన్నా ముక్కు చిన్నగా ఉంది అలాగే ఎప్పుడు వారి విషయంలో ఏమంటారు, నెగిటివ్గానే అనుకుంటారు. ఫస్ట్ నీకుగా నిన్ను ప్రేమించుకో. నీకుగా నువ్వు ప్రేమించుకోలేవా, నిన్ను ఫస్ట్ దేవుని ప్రేమించు. వింటున్నావా? నీకుగా నీవు ప్రేమించుకోలేవా, నువ్వు ఆశీర్వదింపబడదు. నీకుగా నువ్వు ప్రేమించుకో ఫస్ట్. ఓకే, అదే విధంగా నిన్ను ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటావో నీ సహోదరులను అదే విధంగా ప్రేమించమని లేఖనంలో చెప్తారు. ఇక్కడ అబ్రాహాము మరి తన సహోదరుని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు కాబట్టి యుద్ధమాడి ఆ సహోదరుని గెలిచినట్టు చూస్తున్నాం. నీ తోటి వారిని ప్రేమించాలి. నీ తోటి వారి కష్టంలో ఉంటే నువ్వు వెళ్ళి సహాయం చేయాలి. యూనో 2 వారాల ముందు ఒక పాప ఇక్కడ పని చేస్తా ఉంటే మన దగ్గర ఒకసారి వచ్చింది. సో వచ్చి గడిమేశ్వర దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఆమె పడిపోతే మన చర్చ్ మెంబరు వెళ్ళి ఆమె తీసుకొచ్చి హాస్టల్లో 3rd ఫ్లోర్ కదా, అంత పైకి పోయినందుకు కాళ్ళు చేతులు అన్ను కొంచెం ప్రాబ్లం అయితే అలా అంతా కొంచెం దెబ్బ తాకితే ఆ పాపను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే 2 రోజులు వారు పరిచయం చేసిన. చాలా కష్టమైన, ఏమైతుందో తెలియదు. ఇంకా ఏమైనా అయి ఉంటే ఏమవు అంత ధైర్యం ఎవరు చేయలేదు. కానీ ప్రభు ప్రేమను బట్టి తీసుకొచ్చి పెట్టి వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఆ పాపను పెట్టుకొని వాళ్ళకి చేసినారు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో వాళ్ళందరూ నువ్వు ఎందుకు చేర్చుకున్నావు, ఎందుకు చేర్చుకున్నావు అని అడుగుతున్నారంట. ఆఫీస్ లో ఉన్నవారు వాళ్ళు హెచ్ఆర్ ఉన్న ఆఫీస్ లో ఉన్నవారు అందరూ కూడా ఒకే క్వశ్చన్ అడుగుతున్నారంట. ఎందుకు నువ్వు తీసుకున్నావు, ఎందుకు నువ్వు చేర్చుకున్నావు, ఏమైనా అయితే నీకేమైపోవాలి అందరూ అదే అడుగుతున్నారంట. అయ్యో నువ్వు మంచి పని చేసినావు, నువ్వు సహాయం చేసినావు, నువ్వు అయ్యో ఆయన చనిపోయే విధంగా ఉంటే నువ్వు తీసుకొచ్చినావు, చాలా మంచి పని చేసినావు, అట్లే నువ్వెందుకు తీసుకున్నావు, నువ్వెందుకు చేర్చుకున్నావు అంటున్నాడు. అది ఎంత ప్రజలు ఏ విధంగా అయిపోయాడు చూడండి. ప్రజలందరూ ఏ విధంగా అయిపోయాడు చూడండి. నాకెందుకులే, రోడ్డు మీద ఎవరైనా అయితే నాకెందుకులే. చూడండి, గుడ్ సపరేటర్. నేను యాక్చువల్లీ లాస్ట్ టైం చెప్తాం అనుకున్నా కానీ టైం లేక చెప్పలేదు నేను. ఇది మనకు చాలా అవసరం. ఈ మధ్య కాలంలో క్రైస్తవులు అన్ని విషయాలు ఆశీర్వదింపబడాలని ఆశపడుతుంది కానీ ఇతరులను ప్రేమించడానికి, ఇతరులకు సహాయపడడానికి ఇష్టపడట్లేదు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయము 30 వచ్చేస్తారు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఎవరి చేతిలో? వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయింది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటాసించెను. అతను చూచి ప్రక్కగా పోయింది. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయింది. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దినారం తీసి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చి ఇతని పరామర్శించును.
వీరికి ఏమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయింది. కాగా ఆ దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచున్నదని వాణ్ణి యేసు అడగా అతని మీద జాలి పడినవాడే అని. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చెయ్యమని అతనితో చెప్పాను. వెళ్ళాడు. వెళ్తుంటే దొంగలు ఏం చేసినారు? కొట్టినారు, దోచుకున్నారు. దోచుకొని దెబ్బలు కొట్టారు. మరి అది చూసుకుంటా కొంతమంది ఏం చేస్తున్నారు? 31 చదవండి. అప్పుడొక యాజకుడు ఎవరు? యాజకుడు ఆ త్రోవను వెలుట ప్రకాశించింది. అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయాడు. చూసి అయ్యో కనీసం మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం చూడాలి. ఇది రోడ్డు ఎవరో తెలియదు. యాదవుడు చూసినాడు. చూసి పక్కకు చేస్తే వెళ్ళిపోయాడంట. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాడు. ఇంకొక లేవీ వచ్చి ఏం చేస్తున్నాడు? చూసినాడు, పక్కకు వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలి పడి చూసి పడిన వ్యక్తిని చూసి ఏం పడ్డాడంట? జాలి పడ్డాడు. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి చూడండి, నూనె పోసినాడు, ద్రాక్షారసం పోసినాడు. ఎక్కించి ఒక పూటకున్న వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. మరునాడు అతడు 2 దినారములు తీసి ఆ పూటకున్న వానికి ఇచ్చి ఇతని పరామర్శించు. వీరికి ఏమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగ చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడగా అతని మీద జాలి పడినవాడే అని. ఆమేన్. మీరు గో అండ్ డు లైక్వైజ్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఒక వ్యక్తి, యాజకుడు, లేవి, ఇంకా సమరయుడు. ఇద్దరు కూడా, లేవి గాని యాజకుడు గాని ఇద్దరు కూడా చూసి పక్కకు వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రం చూసి జాలిపడి నూనె ఇంకా ద్రాక్షారసం పూసి గాయములన్నీ ఏం చేసినాడు? అంతేకాదు, వదిలేలే. అక్కడ నుంచి తన ఇంటికి తీసుకెళ్లి పరిచర్య చేసినాడు. ఏం చేసినాడు? పరిచర్య చేసినాడు. పరిచర్య చేసి ఎన్ని రోజులు, 1 రోజు 2 రోజుల ఆహారం ఆయన అవసరాలను తీర్చినాడు. ఆయన కూడా ఏం చేస్తుంది? ఇక్కడ చూసుకుని ఆలోచనకు నేను ఇస్తాను. ఈ ముగ్గురిట్లో ఎవరు మంచిగా అంటే ఎవరైతే పరిచర్య చేసినారో అంటున్నారు. అయితే మీరు కూడా వెళ్ళి ఆ విధంగా చెయ్యండి. సోదరు చెప్తారా? మరి దేవుడు బిడ్డలు వరాలు పొందుకుంటున్నాము, మనము భాషల్లో మాట్లాడుతున్నాము, ప్రవచనాలు చెప్తా ఉన్నాము, స్వస్థతలు జరుగుతా ఉన్నాయి. కానీ చాలా సంఘంలో మనం అందరము కూడా బాగానే పెరుగుతున్నాం ఆత్మీయంగా. కానీ ఈ గుడ్ సమరయతన్ విషయంలో, ప్రేమించడం విషయంలో, సహోదరులు కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, గాయంలో ఉన్నప్పుడు, తాకినప్పుడు మరి మనము వారి దగ్గరికి వెళ్ళి లేకపోతే సహాయం చేయడమో, పరిచర్య చేయడమో మనం అందరం కూడా మర్చిపోతున్నాం. దేవుని బిడ్డలారా, భారతదేశంలో ఎన్నో అనేకముగా ఫస్ట్ డాక్టర్ కానీ వచ్చి, నర్సెస్ వచ్చి, మిషనరీస్ వచ్చి, వారందరూ కూడా కలిసి వింటున్నారా? ఎన్నో మనకు ఈ యొక్క హాస్పిటల్ అన్ని కూడా ఆ మిషనరీస్ వచ్చి మనకు పరిచర్య చేసినారు. ఏదైనా రోగం వస్తే వచ్చి మనం ముట్టుకునే వాళ్ళు కూడా కాదు. అలాంటివి వారు వచ్చి మనకు మంచి పరిచర్య చేసినారు.
మదర్ తెరీసా, అందుకు అంత మంచి పేరు. ఆమె ఒక పిలుపు. కుష్ఠరోగి ఎవరైనా అనుకుంటారా, ఆ వాసన మనం తట్టుకోలేదు. ఆమె ఒక మాట అన్నది, మీరు కుష్ఠరోగిని ముట్టుకున్నప్పుడు, అది తుడుస్తున్నప్పుడు ఎవరిని చూస్తారంటే, నేను యేసు యొక్క గాయములను తుడుస్తున్నాను, యేసు యొక్క గాయములను నేను తుడుస్తున్నాను. ఒరిస్సాలో బ్రాహ్మ శ్రీనాథను చంపివేసినాడు. ఆయన ఏం చేసినాడు, అందరినీ ఎన్నో కుష్ఠరోగులు అందరినీ చూసి వారికి మంచి ఆ రోగంలో ఉన్న వారందరికీ, ఆయన ఈజ్ డాక్టర్, సో ఆయనకు మంచిగా వారందరికీ కుష్ఠరోగులు అందరికీ తెచ్చి వారికి అందరికీ ఈక్వాలిటీస్ కావాలని చెప్పి వాళ్ళ దగ్గర తెచ్చి వారికి మంచి వసతులు అందించి వారి ఆరోగ్యం విషయంలో వారి యొక్క అన్ని విషయంలో చూసుకున్నాడు. కానీ అతన్ని చంపివేసినాడు. మనకు దేవుడి బిడ్డలుగా మనకు ఒక బాధ్యత ఉన్నది. ఎవరైనా ఆకలిగా ఉన్నా సరే, అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీ దగ్గరికి వస్త్రహీనతతో మీ అందరూ వచ్చినాను, ఆకలితో వచ్చి ఉన్నాను, కానీ మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు. ప్రభువా నువ్వెప్పుడు వచ్చినావు? నేను వచ్చినాను. ఈరోజు మనందరికి ఒక ఛాలెంజింగ్ ఏంటంటే, కొంతమంది బాగానే బైబిల్ వాక్య జ్ఞానం మంచిగా ఉంటుంది, కానీ తన సహోదరుని కానీ వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి సమాధానం సరిగా ఉండదు. నీకు వారికి సహాయం చేయడానికి కూడా ఉండదు. కష్టంలో ఉన్నారంటే ఒక చేయగలపరు. దేవుడు మనందరికీ చెప్తున్నాడు, మీరు కూడా వెళ్ళి ఆ విధంగా చెయ్యండి అని చెప్తున్నాడు. చూడండి, మన చర్చిలో ఉన్న ఆ పాప వచ్చి ఇంట్లో పెట్టుకొని ఆమె ఒక పరిచర్య చేస్తే ఏమంటున్నారు, అందరు కలిసి ఏమంటున్నారు ఆఫీసులో, నువ్వు ఎందుకు తీసుకున్నావు, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు, అసలు ఎందుకు పెట్టుకున్నాను, అసలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అని అందరూ అదే అడుగుతున్నట్ట. అని నువ్వు ఇంటికి చేర్చుకున్నావు. ఆమె మరణకాలం నిజంగా చెప్పాలంటే నేను వెళ్ళి అదే రోజు వెళ్ళి చూసినాను. ఆమె దెబ్బదాకి, తలకు దెబ్బదాకి నేను చూసి పన్ను అవన్నీ చూసినప్పుడు నేను అనుకున్నాను రాత్రి హాస్పిటల్ కదా, ఏం లేదన్నా అని చెప్పి నా పాప. తమిళ ఆ రోజు ఏమైనా ఏంటే కష్టమే ఉండే, కానీ ప్రెజర్. మన సంఘంలో కూడా అలా ఉండాలని నాకు చాలా గర్వంగా ఉంది. స్తోత్రం చెప్తారా? వెళ్ళి 2 రోజులు 3 రోజులు పెట్టుకుని పరిచర్య చేసి ఇంటికి పంపుతున్నాం. దేవుడి బిడ్డల, మనం కూడా ఎవరైనా బాగలేకపోతే మనం వెళ్ళి చూడాలి. చూడడమే కాదు, మన తోటి సహాయం చేయాలి. ఎవరాన్ని మనం పక్కకు వేయవద్దు. కొన్నిసార్లు మనం దగ్గరికి చేర్చుకోవాలి, వారికి మనకు అన్ని చూసుకోవాలి. కొన్ని ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఒక్కొక్కసారి ఎదుర్కొంటారు. మేలు చేసి కీడు అనుభవించుకుంటున్నారు. చూడండి, మా నాన్నగారు కూడా 97లో ఆగస్ట్ 15కి మరి గుమ్మడిదల నుంచి రైలాపూర్కి వచ్చినాడు. రైలాపూర్ నుంచి మేడ్చల్కి వస్తున్నప్పుడు ఆ రైలాపూర్ గింబపూర్ దాటిన తర్వాత ఆ దుండగులు అందరూ కలిసి మా నాన్నగారిని కొడుతున్నారు. ఎలా కొట్టాడంటే అలా కొట్టాడు. మా పిల్లలు చేసుకుంటాడు కానీ మా నాన్నగారు ఆ చెట్టంతా రక్తంతో. నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఆ రక్తం చూసి చాలా ఏడ్చింది. ఆ ముఖం తింట నెక్స్ట్ ఆ లైట్ చూసి, దూరం లైట్ చూసి వాళ్ళే మళ్ళా పడిన కొట్టిన వ్యక్తిని లేపి, నాన్నని లేపి సైకిల్ వేసి అంత లోపల ఒక స్కూటర్ వచ్చింది. ఆ స్కూటర్ మీద ఎక్కించుకొని ఆ సైకిల్ వేసుకొని ఇంకో వచ్చిన ఆ గేట్ ఉంది కదా, మన ఆ గేట్ దగ్గర ఇదిగో రమేష్ అన్న వారి కుటుంబం, వారి అమ్మగారు ఇప్పుడు రమేష్ అన్న మీకు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఇంకా వారందరూ ఎవరు రక్షింపబడాలి అంటున్నారా? ఆ ఆంటీ ఏం చేసింది తెలుసా, ఆ రక్తం బ్లడ్ అంతా ముఖం అంతా కలిగి, ఆ బ్లడ్ అంతా ఉంది, అంతా కలిగి. మీరు కూడా ఉన్నారా? నమ్మరు ఉన్నారా? ఆ రక్తం ఫ్యామిలీ అంతా చేర్చుకొని కలిగి.
కుటుంబం అంతా రక్షింపబడదు. అప్పుడు ఒక దేవుడు చూపిస్తారు. సహాయం చేయాలి. దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దెబ్బలు తాకినప్పుడు మన తోటి సహాయం మనము చేయాలా. మన చేతనైనంత మనం ఏం చేయాలా? సహాయం చేయాలి. ఇంకొకటి, అబ్రాహాము ఇటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. అబ్రాహాము అన్ని విషయంలో ఆశీర్వదింపబడినాం అనుకుంటున్నాం, కానీ అబ్రాహాము తన సహోదరుని, తోటి వారిని కష్టంలో ఉంటే తన ప్రాణాలు తెగించి గుడ్ సమరైజర్ ఆ రోజు మరి ఇంటికి తెచ్చుకున్నా కానీ చనిపోతే ఏం కేసులు అయిపో, కానీ ఆయన తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ పరిచయం చేసినట్టు చూస్తున్నాం. నేను చెప్పి మీ అందరికి అర్థమవుతున్నాను. అబ్రాహాము అటువంటి మనసు కలిగిన వాడు. అటువంటి మనసు కలిగిన వాడు కాబట్టి అటువంటి మనసు కలిగిన వాడు కాబట్టి మరి ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు వచ్చి సర్వోన్నతుని యొక్క దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పి ద్రాక్షారసము రొట్టె ఇచ్చినట్టు చూస్తాను. దేవుడు నీలో ఉన్న స్పెషల్ ఏం చూస్తాడో తెలుసా? నువ్వు ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తున్నావు, ఇతరులలో కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా దగ్గర చేర్చుకుంటున్నావు, వారి బాధ నీ బాధగా ఉండి నువ్వు ప్రార్థిస్తున్నావా, వారి కష్టం, వారి గాయాలు నీ గాయాలుగా వెళ్ళి నువ్వు పరిచయం చేస్తున్నావా, ఇవన్నీ మనను దేవుడు పరీక్షిస్తా ఉంటాడు. ఓన్లీ బైబిల్ ప్రార్థనతో పాటు ఇవి ఉండాలి. దీనితో పాటు మనం ప్రేమ ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఆ ప్రేమను ఏం చేయాలి? విశ్వాసంతో ఇతరులకు. చూడండి, ఎవరైతే తన స్నేహితులతో, వారి బంధువులను, వారి తోటి వారు, కొంతమంది ఇంట్లోలను ప్రేమించారు కానీ బయట వాళ్ళని అంతా ప్రేమిస్తారు. కొంతమంది ఉంటారు, అర్థమైతే హరిలు జరగాలి. ఇంట్లోతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడారు, కానీ బయటలతో మాత్రం నవ్వు. ఫస్ట్ ఇంట్లోతో మంచిగా అయ్యా, ఫస్ట్ ఇంట్లోతో మంచిగా ప్రేమతో ఉండు. ఈరోజు మన దేవుడి బిడ్డలకు గొప్ప ఛాలెంజింగ్, ఫర్ మీ ఆల్సో, నాకు కూడా గొప్ప ఛాలెంజింగ్ ఏంటో తెలుసా? మనం ఎవరైనా టోటల్గా బాగలేకుండా మనం చేతి కలిపి వాళ్ళతో సహాయం చేసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు గుర్తు పెట్టుకోవచ్చు, గుర్తు పెట్టుకోకపోవచ్చు. వింటున్నారా? మనం దేవుని వాక్యానికి లోబడుతున్నాం. గుర్తు పెట్టుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు గుర్తు పట్టుకున్నాడు. సోదరు చెప్తారా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. వారు కనికరము పొందుదురు. చూడండి, మీరు ఇతరుల పట్ల కనికరము చూపిస్తే మీరు కూడా ఆ కనికరము పొందుతారు. వారు కాకుండా ఎవరో ద్వారా కనికరం పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ హల్లెలూయా చెప్పండి. మీరు కఠినంగా ఉన్నారనుకో, మీరు సహాయం చేయలేదనుకో, ఎవరు కూడా. ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం వెళ్తుంది. డాక్టర్ దగ్గర చూపించుకున్నారు. చూపిస్తే ఆ డాక్టర్ చెప్పి మీ నాన్నగారికి కొద్దిసేపు చనిపోతారు. చనిపోయింది. ఆ ఫ్యామిలీ 2-3 వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ అంతా వెళ్తున్నారు. వాళ్ళ డబ్బు ఉంది, మంచి చదువు ఉంది, మంచి జ్ఞానం ఉంది, ఆస్తులు ఉన్నాయి, వెళ్తున్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి రాదు. ఎందుకో తెలుసా? వీరి సొంత వారితో కానీ స్నేహితులతో కానీ ఉన్న ఆస్తిని బట్టి, ఉన్న జ్ఞానంను బట్టి, చదువును బట్టి ఎవరితో కూడా సరిగా లేదు. వింటున్నారుగా? మంచియో చెడులో ఎవరు దాటి పోయేవారు కాదు. నేను నా ఇంటి వారు అనుకునే తత్వం, ఆ గర్వంతో ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారు, ఎవరు రారు, అవన్నీ ఆలోచించుకొని ఆ కుటుంబస్తులందరూ కూడా చనిపోయారు. మీరు వార్తలు చదివే ఉంటారు.
గుర్తుందా? మేబీ 2-3 ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది. చూడండి, వీరు కనికరం పడలేదు, వీరు కనికరము చూపలేదు కాబట్టి వారికి అర్థమైపోయింది ఎవరు కూడా నాపై కనికరము చూపాలని చెప్పేసి వారి కుటుంబం అంతా కూడా చనిపోయినట్టు చూస్తా ఉన్నారు. అంత ఘోరమైన విషయం. మీరు కనికర పడితేనే, మీరు ఒకప్పుడు సహాయం చేస్తేనే కనికర పడిన వారు ధన్యులు. మీ కనికరం కూడా మీరు పొందుతారు. ఇక్కడ అబ్రాహాము లోతు విషయంలో కనికరపడి వెళ్ళి ఫైట్ చేసి విజయం పొందుకున్నాడు, సహాయం చేస్తున్నాడు. అందుకే దేవుని యొక్క కనికరము పొందుకున్నాడు అబ్రాహాము. మనుషులు కొంతమంది గుర్తు పెట్టుకుంటారు, కొంతమంది గుర్తు పెట్టకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము నువ్వు నీ ఒక చాలా ఎట్లుందంటే బైబిల్లో మనం దేవుడిని ప్రేమిస్తే సరిపోలే. నువ్వు దేవుడిని ప్రేమించాలి, ప్రేమిస్తున్నావు అంటే ఎవరిలో చూపించాలా? మానవులలో చూపి. నువ్వు మనుషుల్ని ప్రేమిస్తేనే నేను ఐ లవ్ యూ జీసస్ అన్నాడు ఒకసారి. అదే ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్, అదే ఇందువల్ల నీ సహోదరుని ప్రేమించమని. చూడండి, బైబిల్లో కూడా ఏమంటున్నాయి, నువ్వు కనిపించే సహోదరుని ప్రేమించకపోతే కనిపించని దేవుడు ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నాడు. నేను దేవుడిని ప్రేమిస్తున్నా కానీ నీ తోటి వారిని ప్రేమించలేదు అనుకో. కొంతమంది ఉంటారు, ఎవరొద్దురా, నా వీళ్ళొద్దు వాళ్ళొద్దు, నేను ఒక్కనే కాదు, అయ్యో యూ విల్ లాస్. అందరు కావాలి మనకు. చర్చిలో కూడా వీళ్ళొద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అంటే ఎవరు ఉండరు. దేవుడు అనుకున్నాడు అనుకో, ఆయన కను దృష్టి చూస్తే పాపులే అసలు వద్దే వద్దని అనుకో, ఎవరైనా నిలబడగలుగుతారా? ఇంక్లూడింగ్ మీకు ఎవరైనా నిలబడగలుగుతావా? ఆయన పరిశుద్ధ ఎదుట మనం నిలబడతామా? అందుకే కుమారుడు వచ్చి ఆయన రక్తం కాస్త కడగబడి తండ్రి యొక్క దగ్గర నుంచి మనం దాచుకుంటున్నాం. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే కుమారుడు అడ్డు ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. లేకపోతే ఆయన పరిశుద్ధతకు మనం తట్టుకోలేము. తండ్రి పరిశుద్ధత ఆయన రక్తం చేత కడగబడినాం కాబట్టి ఆ రక్తంతో కడిగిన దేవుడు కుమారుడు కాబట్టి తన ఎదుట కూర్చొని మనం ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నాం. మీరు కనికరించబడాలా అంతే. దేవుని ఎదురు నుంచి కనికరము పొందాలి అంటే మీరు కూడా ఇతరుల పట్ల ఏం చేయాలి? కనికరం చూపించాలా, ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు సహాయం చేయాలా, ఇతరుల కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు చేతి పట్టుకోవాలా. దేవుడు పట్టుకుంటాడులే అనంతే కాదు, వాళ్ళతో కష్టాల్లో దెబ్బల్లో వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి సహాయం చేసి పగలనక రాత్రనక అవన్నీ దేవుడు చూస్తాడు. అన్ని గుడ్ సమరేతాడు. అనుకోక దొంగ వచ్చి కొడతాడు, ఆత్మ అనుకుంటాడు, ఇట్లా అనుకోలేదు. ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తికి నూనె పోసి ద్రాక్షరసం ఇచ్చి ఇంటికి తీసుకొచ్చి పరిచర్య చేసి ఆహారం ఇచ్చి ఎంత మంచిగా చూస్తున్నాడో చూడండి. అందుకే అబ్రాహాం ఈజ్ సో స్పెషల్. బాగలేడంటే ఏం చేస్తాం? ఎవరైనా ఫోన్ వచ్చినా ఏం చేస్తాం? అది చేసినా ఏం చేస్తాం? తప్పించుకోవడానికి చూస్తున్నాం కదా, తప్పించుకోవడానికి చూస్తున్నాం. ఇవన్నీ దేవుడు చూసే మనం ఆశీర్వదిస్తాం. స్తోత్రం చెప్తారా? ఎస్, కనికరము చూపువారు ధన్యుడు, వారు కనికరము పొందుతారు దేవుని దగ్గర నుంచి. దేవుడి మాటలు మీరు హృదయంలో ఉంటుందాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం చెప్తారా? చిన్న అందరూ కలిసి ప్రార్థన చేసుకుందామా? కొన్నిసార్లు మనం చేస్తున్నాం, కొన్నిసార్లు చేయట్లేదు. ఇటువంటి మనస్తత్వం దేవుడు మనకి ఇచ్చినదాక. మనము ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే మనుషులను అంటే ప్రేమించాలి. మనుషులను ప్రేమిస్తే నువ్వు దేవుడిని ప్రేమించాలి. నేను దేవుడిని ప్రేమిస్తా, మనుషులను ప్రేమించాలంటే దేవుడిని కూడా ప్రేమించాలి. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. మనుషుల మీద ఎప్పుడూ కోపం పెట్టుకోదు. మనం వారు చేస్తున్న తప్పు మీద కోపం పెట్టుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు. ఆ మనుషుల మీద కోపం ఎప్పుడు పెట్టుకో.
వారు చేస్తున్న తప్పుడు అడుగులో తప్పుడు మాటల్లో వారు అన్న మాటల మీద కోపం అంటే పర్వాలేదు, కానీ వారి మీద ఎప్పుడు కోపం పడదు. కోపం పెట్టుకుంటున్నాం ఎందుకంటే మనకు సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు మనందరికీ ఒక దేవుడి బిడ్డలు క్రైస్తవులు చాలా మంది లోతైన మర్మాల కొరకు దాని కొరకు దీనికిపోతున్నారు, కానీ ఈ పరిచయం చేసే విషయంలో మర్చిపోతున్నారు. మా నాన్నకు పరిచయం చేయాలన్నా మా అమ్మకు చేయాలన్నా నాకు చాలా ఇష్టం. అంతేకాదు నా పెద్దవారు ఎవరైనా ముసల్లో ఉండి వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి నాకు పరిచయం చేయడానికి చాలా ఇష్టం. దేవుడు ఎదుట ఉండి చెప్తా ఉన్నా పెద్దవారైనా చిన్నవారైనా వాళ్ళైనప్పుడు ఉంది. మా నాన్నగారు మరి ఐపీసీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఆపరేషన్ అయ్యి బాగలేకపోతే 3 రోజుల నుండి ఆ సేవకుని దగ్గర ఉండి ఆ సేవకుని యొక్క కుమారుడి దగ్గర ఉండి పరిచయం చేసి హల్లెలూయా. ఈ విధంగా మనం ఎక్కడైనా మిస్ అయి ఉంటే గుడ్ సంపరేటర్ లాగా మన అందరం ఉండేదముగా ఒకసారి పరీక్షించుకొని మనమే చిన్న ప్రార్థన చేస్తాం. ఆమేన్ హల్లెలూయా. అబ్రహాం కూడా he always wanted to help others. ఇప్పుడు కూడా సహాయం ఇస్ స్పెషల్ క్వాలిటీ ఇన్ అబ్రహాం. ఆ క్వాలిటీ మనకు కూడా ఉండడం కాక ఆమేన్ హల్లెలూయా. అదే ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదవండి. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినై పోతున్నానే. నమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఎరుగు కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం లేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని ఎదురుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోతున్న వాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతులైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగా ఉందని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యెహోవాని నమ్మెను, అతనికి అది నీతిగా ఎంచబడెను. అందరూ హల్లెలూయా చెప్పండి. నమ్మినాడు. అది వారు స్టార్టింగ్ చూడండి, దర్శనం వచ్చింది, మాట్లాడాడు దేవుడు, అంతా ఓకే, ప్రయాణం అంతా సాగింది, యుద్ధం చేసినాడు, అన్ని బాగానే ఉంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అంతా బాగానే ఉంది. నేను గొప్ప జనముగా చేస్తా అంటున్నాడు, ఇసుక వల్లే చేస్తా అంటున్నాడు, ఆస్తి పెరుగుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ అబ్రాహాము నమ్మలే. ఓకే అవునా అవునా, ప్రయాణం చేస్తున్నాడు, అవునా అవునా అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ 15వ అధ్యాయంలో నమ్మి ఉన్నాడో అది అతనికి ఏమైందంట, నీతిగా. ఈరోజు మనం అనేకమైన దర్శనాలు దేవుడు ఇచ్చుకోవచ్చు, అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చినవచ్చు. మనం ఏమన్నా అన్ని విషయాల్లో నమ్మినప్పుడే మనము నీతిగా తీర్చబడతాం. నమ్మకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడం. వింటున్నారా? మీకు మందిరానికి వచ్చినా ఎన్నో వాక్యం వింటున్నా, మీరు దేవుడిచ్చే వాగ్దానము యేసు రక్తం ఈ పాపంలో కడగబడుతుందో నమ్మాలా. ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి ఉన్నాడని నువ్వు నమ్మాలా. అప్పుడే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. నువ్వు బైబిల్ అంతా చదివినావు, చాలా వాక్యాలు చదివినావు,
వాక్యాలు ధ్యానించినావు మంచిదే, కానీ నువ్వు నమ్మకపోతే నువ్వు నీతిగా తీర్చబడవు. దేవుడు నీకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చున్నాడు. జనవరి 1 నీకు ఇచ్చున్నాడు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది గుర్తు కూడా లేదు. ఎవరికైతే జనవరి 1 చెప్పిన గుర్తుకు లేదో వారు దాన్ని నమ్మలేదని అంటారు. నమ్మిన వాడు గుర్తు పెట్టుకుంటాడు. అందరూ దేవుడికి స్తోత్రం చెప్తారా? మనము ప్రార్థన బాగానే చేస్తున్నాం, ఉపాసాలు ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం నమ్మట్లే. ఏదో విశ్వాస జీవితం కొనసాగుతుంది కానీ నమ్మట్లే. పక్కవాడు నమ్మట్లే. మనము నమ్మాలా? చూడండి, నువ్వు ఆశీర్వదింపబడతావంటే నువ్వు నమ్మాలా? దైవ సేవకుడు ఇదిగో అన్నతో చెప్పినాడు ఏమని, వచ్చే సంవత్సరంలో కుమారుడు అంటే ప్రార్థన దేవుడు అంగీకరించినట్టే అన్న నమ్మింది. చెప్పండి, దేవుడు నీకు సమృద్ధి ఇస్తున్నాడంటే నువ్వు నమ్మాలా? నీకు కుమారుడు ఇస్తున్నాడంటే నువ్వు నమ్మాలా? నీకు స్వస్థత అవుతుందంటే నువ్వు నమ్మాలా? దేవుడు నీకు ఇల్లు ఇస్తున్నాడంటే నువ్వు నమ్మాలా? నీకు ప్రమోషన్ వస్తుంది, స్థాయిలో ఇంక్రిమెంట్ అవుతుందంటే నువ్వు నమ్మాలా? మనం చాలా మటుకు నమ్మట్లేదండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా చాలా మంది వచ్చినారు, కానీ వారు నమ్మట్లే. అందుకే వారు నీతిమంతులుగా తీర్చబడట్లేదు. మనం రోజు క్రైస్తవుల విశ్వాసంలో సీనియర్లు అయిపోతున్నాం, కానీ స్టార్టింగ్ లో బాగా నమ్ముతుంటారు, కానీ రాను 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 ఏమవుతుంది? ఇదో గురం ఏమైందంట, నేను అంత పెద్ద మాట అనలేదు, కానీ రాను రాను పరిస్థితులు అవుతా ఉంటే నీకు దేవుడి పట్ల ఇంకెక్కువ నమ్మకం కావాలి. కానీ నువ్వు రాను రాను నీకేమవుతుందంటే కొంచెం ఆ నమ్మకంలో తగ్గిపోతా ఉంది. ఆ దేవుడేలే, ఆ పాటలేలే, ఆ వాక్యమేలే, ఆ మందిరమేలే. స్టార్టింగ్లోనేమో దేవుడి దగ్గరికి ఎట్లా వచ్చేవారంటే మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. దేవుడిని చూడాలని, దేవుడి ప్రసన్నత పొందుకోవాలని పరిగెత్తుకుంటూ వచ్చేవారు. మళ్ళా మధ్యలో అయ్యో నా అవసరత కొరకు నేను మందిరానికి. ఇప్పుడు కొంతమంది నేను రాకపోతే మాస్టర్ గారు మళ్ళీ ఏమని అనుకుంటారేమో అని చెప్పి వచ్చేవాళ్ళు. నేను రాకపోతే మాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమో అని చెప్పి అటెండెన్స్ కొరకు వచ్చేవాళ్ళు. మనం ఎంత ఎక్కడికి వెళ్తున్నాం చూడండి. ఈరోజు మనం అటెండెన్స్ కొరకు వస్తున్నామా, లేకపోతే దేవుడిని చూడడానికి వస్తున్నామా? చెప్పండి. నాకు ఈరోజు ఎట్లా వస్తున్నాం, ఏదో మందిరానికి వెళ్తున్నాంలే, ఏదో వచ్చేస్తున్నాంలే, పోతున్నాంలే, ఇదా మనము స్టార్టింగ్ లో కరెక్ట్ టైం రాను రాను మళ్ళీ ఏ టైం అయిపోతుందో మొత్తం. మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ముందు బాగా ప్రార్థన జరిగేది, ముందు ఆరాధన చాలా బాగా జరిగేది, ముందులాగా జరగట్లేదు. లేదు లేదు లేదు, ముందులాగా నీకు విశ్వాసం లేదు. ఒక దైవజనుడి దగ్గర ఇటున్నారా, ఒక దైవజనుడి దగ్గరకు వచ్చినాడు ఒక వ్యక్తి, ఆయనకు ఒక క్యాన్సర్ ఉంది. ప్రార్థన చేస్తే క్యాన్సర్ దేవుడు స్వస్థపరిచినాడు. వచ్చినాడు మందిరానికి, కొద్ది రోజులు బాగా వచ్చినాడు, మళ్ళా లోకంలో వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇంకొక రోగం వచ్చింది, మళ్ళా మందిరానికి వచ్చినాడు. ఎంతగానో ప్రార్థన చేసిన ఏం కావట్లేదు. ఇంకొక పాస్టర్ దగ్గర, ఇంకొక పాస్టర్ దగ్గర, మళ్ళీ ఈ పాస్టర్ దగ్గరికి వచ్చినాడు. అప్పుడు అన్నాడు, నేను అందరి దగ్గరికి వెళ్తున్నా, ఏమైతే అంటే ఆ రోగంలో కలిగిన వ్యక్తికి చెప్తున్నాడు ఏమనంటే, నీకు ముందున్న విశ్వాసం ఇప్పుడు ఎందుకు లేదు విశ్వాసము అని. మనం స్టార్టింగ్ లో ఒక విశ్వాసం ఉంటుంది, మిడిల్ లో ఒక విశ్వాసం ఉంది మన ప్రయాణంలో, ఆఖరి ఒక విశ్వాసంలో ఏ విధంగా ఉంది మన విశ్వాసం? పిల్లలు కొంచెం చూసుకోండి.
అందరికి డిస్టర్బ్ అవుతుంటుంది. అందరూ దేవుడికి స్తోత్రం చెప్తారా? పక్క మీ విశ్వాసం ఎక్కడ పెట్టు. ఫస్ట్ ఎట్లుంటారండి, రాత్రి కూడా మీరు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు మురికిలో ఎంత ఆసక్తి ఉందో ఇప్పుడు దానికంటే ఎక్కువ ఆసక్తి ఉన్నాడు కాక. యేసు ప్రభు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. కానీ నీ ఎంతవరకు నువ్వు దేవుని యొక్క వాగ్దానాలను నమ్ముతున్నావు? దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఎత్తైన స్థలంలోకి నేను తీసుకెళ్తాను. నాకు ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మాల. మనం ఏమనుకుంటాం తెలుసా? ఏముందిలే, నిజమా? కాదు, అట్లా కాదు. అబ్రాహాము కూడా స్టార్టింగ్ లో అక్కడే అనుకున్నాడు, వచ్చేసినాడు, విశ్వాసంతో వచ్చినాడు. కానీ నమ్ముటలో అంత లోతు. ఎందుకంటే పరిస్థితులు సర్కమ్స్టాన్సెస్ అట్లా లేవు కదా. పరిస్థితులు అంతా కూడా ఎడారిలో ఉన్నాయి కదా. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ గర్భఫలం లేదు కదా. అందుకే నమ్మలేదు. దేవుడు చూపించినాడు, ఇగో నక్షత్రంలో కౌంట్ చేయ. ప్రభా నమ్ముతున్నాడు కాబట్టి అతను నీతిగా తీర్చుబడి ఉన్నాడని లేఖనంలో చెప్తావు. శతాధిపత లోక సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ప్రజలకు సంపూర్తిగా వినిపించే తర్వాత కపెర్నహూములోనికి వచ్చింది. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడకు ఒక దాసుడికి ఏమొచ్చింది? రోగి అయి చావ సిద్ధమై ఉండేది. శతాధిపతి యేసు గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపింది. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకుంది. కావున యేసు వారితో కూడా వెళ్ళింది. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి ఆయన ఎదుకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను. అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రను నేను ఎంచుకోలేదు. అయితే మాట మాత్రం సెలవింది, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారులకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును. నా దాసుడు చేయమంటే ఇది చెయ్యునని నేను చెప్పిన మాట ఆయనతో చెప్పుడని వారిని పంపిను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెబుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే తన దాసుడు బాలే ఇంటికి వస్తున్నాడు యేసు ప్రభు. ప్రభా, నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నువ్వేం చెప్తే చాలు. అసలు మాట అన్నాడు. అంటే ఎంతగా ఈ శతాధిపతి దేవుడిని నమ్మాడో చూడండి. అబ్బా, మనము కూడా దేవుని ఆ విధంగా నమ్మాలి. ఏమన్నాడు? ఒక మాట విడుదల లేదు ప్రభా, నా దాసుడు, నా పనివాడు, సర్వెంట్ బాగైపోతాడు. ఆయన మాట మనం పట్టుకోవాలి. దేవుని వాక్యమును మనం పట్టుకోవాలి. దేవుని వాగ్దానం మనం పట్టుకోవాలి. ఆ వాగ్దానము పట్టుకున్నప్పుడు అందులో నుంచి మహిమను బయట తీసుకొస్తాయి. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తా. అందులో పక్క అందాలని, నేను నమ్ముతున్నాను దేవుని వాక్యాన్ని, నేను మహిమను చూస్తాను అని.
అంతవరకు ఎవరైనా కానీ ఇట్లా అన్నారా, ప్రభా నువ్వు ఒక మాట విడుదల చేయి ప్రభువా అని శిష్యులని అన్నారా? అత్తగారింటికి రా, పేదలు అంటున్నా మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా అంటే అత్తగారింటికి వెళ్ళిపెడితే ఆ దేవం విడిచి వెళ్ళిపోయింది. కానీ ఈ శతాధిపతి దేవుడి గురించి ఎంతగా విన్నాడో, ఎంతగా దేవుడి గురించి విన్నాడంట. ఇటువంటి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేస్తాడు. మాట సేవిస్తే చాలు. దేవుడు మాట విడుదల చేస్తే, దేవుడి బైబిల్ అంతా కూడా దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు, అది నమ్మితే అందులో నుంచి నీకు ఒక గొప్ప మహిమను దేవుడు తీసుకొని వస్తాడు. చాలా మటుకు దేవుడు వాక్కును మనం అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. యెహోవా కాపరి ఇది ఎట్లయిపోయినది? పచ్చిగలతో ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరములు జగముల యొద్ద నన్ను నడిపిస్తాడు. నడిపిస్తాడు. కృపాక్షేమములు నా వెంట వస్తాయి. వస్తాయిలే. అందులో ఉన్న ఆ రసము, అందులో ఉన్న జ్యూస్, అందులో ఉన్న సంతోషము ప్రతిసారి కొత్తదనము నాకు కనిపించాలి. చెప్పండి. ప్రతి ఉదయం లేచినప్పుడు దేవుడు ఒక వాక్యం, ఒక ద్రాక్షరసముగా ఉండాలి. ప్రతిసారి కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను అనగానే నీకు ఎవరి వల్ల నాకు కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి ద్వారా వస్తుంది సహాయం? యెహోవా వల్లనే నాకు సహాయం. ప్రతిసారి విన్నప్పుడల్లా నీకు కొత్తగా ఉండాలి. అక్కడ ఏ విధంగా దేవుడి వాక్యం నమ్ముతున్నాను. అందుకే అబ్రాహాము అతను నమ్మాడు కనుక అతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇంకా నువ్వు ఇంకా దేవుడిని నమ్మకపోతే ఇంకా నువ్వు అవినీతిగా ఉన్నట్టే. దేవుడి మాటకు నమ్మండి. పనుల ద్వారా నువ్వు నీతిమంతులు కాలేవు. ఉపాసన ద్వారా 40 రోజులు, 80 రోజులు, 160 రోజులు ఉపాసం ఉండాలి. ఎప్పుడు కొంతమంది పొద్దు నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేసినాడు కానీ నమ్మకలే. వింటున్నారా? కానీ కొంచెం ఏదో ప్రార్థన చేసి విశ్వాసంతో నమ్మినాడు. ఇద్దరిట్లో ఎవరి గొప్ప? కొంతమంది 40 రోజులు ఉపాసాలు ఉంటాయి. ఎన్ని రోజులు? 40 రోజులు, 21 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 14 రోజులు. కానీ నమ్మకపోతే, దేవుడు వాగ్దానం నమ్మకపోతే అతను నీతిమంతులుగా తీర్చబడ్డాడు. అతను పొందుకోలేడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేసి మీరు నమ్మితే మహిమను చూస్తారు. చెప్పలు కూడా దేవుడు చూపిస్తారా? హల్లెలూయా. నమ్మాలా? సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్య, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే ఉందా? లేదు. చూడండి, జకరయ్య దేవుడికి దూత వచ్చింది, వార్త చెప్పింది, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు. జకరయ్య ఏమన్నాడు? అయ్యా అట్టెట్లా పుడుతున్నాను, నేను వృద్ధారంభంలో ఉన్నా, నా భార్య వృద్ధారంభంలో ఉన్నది, అట్టెట్లా నువ్వు తప్పు వార్త చెప్తున్నావు అని దూతతో అట్టెట్లా మాట్లాడాడు. దూతకి ఏమొచ్చింది? అయ్యా ఏం రాలేదు. ఏమొచ్చింది? నిద్రపోతే హల్లెలూయా చెప్పండి. కోపం వచ్చింది దూత. నేను దేవుడి సన్నిధిలో నుండి గాపులను వచ్చిన దేవుడు వాక్కును చెప్తున్న నమ్మవా? కుమారుడు పుట్టేంత వరకు నీ నోరు పోయి గర్భం ధరించిందంటే ఆమె ఎంత సంతోషంగా తెలుసా? గంతులు వేసింది తెలుసా? స్త్రీలకు విశ్వాసం ఎక్కువ, పురుషులకు విశ్వాసం ఎక్కువ. ఎంజలైతే ఇగో అందరూ నన్ను కొట్టురాలన్నారు, అది తీసేసినాడు. ఇప్పుడు ఆ మాట ఎప్పుడైనా అది బైబిల్లో మాట చదివినప్పుడు ఎప్పుడైనా చదివితే చాలా దుఃఖం అనిపిస్తుంది.
జకర్యా నమ్మలే. ఈవెన్ దో హీస్ అ ప్రీస్ట్, యాజకుడే, మంచి యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, అంత బాగానే ఉన్నాయి. కానీ దేవుడు దూత వచ్చి నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయన బ్యాప్టిజం ఇచ్చే యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్ అంటే ఎట్లా చెప్తున్నాను, నమ్మలే. ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్తారు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు అనుదినం బైబిల్ చదివేటప్పుడు వాగ్దానం మీకు వచ్చింది, ఓ ఎత్తైన స్థలములో నేను తీసుకెళ్తాను, నమ్మండి. అబ్రాహాము అన్ని విషయంలో ఆశీర్వదింపబడినట్టు మీరు కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడతారని దేవుడు మీతో మాట్లాడినారు. ఏం చేయండి? నమ్మండి. నేను పైవాడుగా దేవుడు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను మీకు తోకగా పెట్టాడంటే నేను పక్క పడతాను, మీకు అలాగే పెట్టాలి. అలా దేవుడు మిమ్మల్ని అలాగా పెట్టుకున్నాను. నమ్మాలి. నోటితో అంటామంటే దేవుడు నన్ను అలాగా పెడుతున్నాడు, అలాగా పెడతాడు అని తోకగా పెట్టాడని పైవాడుగా పెడతాడు అనుకుంటూనే ఉంటాం. కానీ హృదయంలో మాత్రం దేవుడు ఇల్లు లేని వారు దేవుడు ఇల్లు ఇష్టపోతున్నాడు. నమ్మాలి. మీకు ఫ్రీ సీట్ దొరుకుతుంది, నమ్మాలి. ఆయన ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తా అంటున్నాడు, నమ్మాల. మనం బైబిల్ దేవుని యొక్క వాక్యం అంతా సీరియస్ తీసుకోవాలి. ఒక్కోసారి కళలో వచ్చి దేవుడు మాట్లాడుతుంటే అంత సీరియస్ గా మనం తీసుకోవాలి. ఈరోజు చూడండి, మేరీ దగ్గరికి వచ్చినప్పుడు, మేరీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి పరిశుద్ధాత్మతో గర్భం ధరిస్తే దూత వచ్చి చెప్తారు, ఇదిగో లోక రక్షకుడు పుట్టుకున్నాడు. ఏ పురుషునే ఎరగను కదా, ఇటున్నారా, ఏ పురుషునే ఎరగను కదా, ఏ విధంగా నేను గర్భం ధరిస్తా అంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తున్నావు. ఇదిగో లోక రక్షకుడు. ఆమె మేరీ గొప్ప విశ్వాసం, నమ్మిందంటే సోదరు చెప్తారా. యోసేపు కూడా సీక్రెట్ గా ఏమనుకున్నాడు, వదిలేయాలనుకున్నాడు. కానీ గాబ్రియెల్ దూత వచ్చి ఏం చెప్పింది, ఇదిగో నీ గర్భం ధరించింది వాస్తవమే, అది పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు హిమాలయ దేవుడు తోడుగా ఉంటాడు. ఇది సంగతాన్ని చెప్పంగానే ఏం లేదు. దేవుడు బిడ్డలారా, మనుషుల మాట నమ్మకాన్ని, మనుషులు అంతా చెప్తారు. దేవుని వాక్యాన్ని నమ్మండి, మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్తారు. అయ్యో ఇంటున్నారా, సొంతం చెప్తారా, వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు నింపడి ఇంకా ఏమైందో. కానీ నువ్వు దేవుడి మాట చూడండి, ఒక మాట చెప్తున్నా, దేవుడు వాగ్దానం నమ్మినప్పుడల్లా మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్తారు. నమ్మిన వారందరికీ మేలులు ఎన్నెన్నో, నమ్మిన వారందరికీ మేలులు ఎన్నెన్నో, నమ్ముతున్నా నమ్మదగిన దైవమా, నమ్ముతున్నా నమ్మదగిన దైవమా. మీరందరూ ఈరోజు కాగానే ఒక నోట్బుక్ కొనుక్కోవాలి. అందులో నోట్బుక్ అని ఎంతమందికి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ రాసుకున్నారు? దర్శనం ద్వారానో దైవజనుల ద్వారానో పర్టికులర్ గా వాక్యం చదివేటప్పుడు నేను ఈ విధంగా దీవిస్తున్నాడు. మనం అందరము అట్లా డైరీ మెయింటైన్ చేయాలి. ఓన్లీ ప్రాఫెసీస్, ప్రవచనాలు ఏదైతే నీకు ఇచ్చి ఉన్నాడో అవన్నీ రాసుకోవాలి. దర్శనాల ద్వారా నీతో మాట్లాడి చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటే ఏం చేయాలి? ప్రతిసారి అయ్యో చెప్పండి, నమ్మాలి. నమ్మాలమ్మా.
ఇది ఎందుకు కాలే అది ఎందుకు కాలే అంటే నమ్మాలి కదా నువ్వు. నమ్మితే కదా దేవుడి మహిమను చూస్తావు. నమ్మకపోతే ఏ విధంగా దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది? ఈరోజు ఎక్కడెక్కడెక్కడ వాగ్దానాలన్నీ నీ జీవితంలో జరగలేవు, ఆగిపోయినాయో అవన్నీ నమ్మండి. ఒకసారి నమ్మిన వాళ్ళంతా నేను నమ్ముతాను ప్రభు అన్నాడు. నేను సందేహం నాలో ఉన్న సందేహము యేసు నామములో వెళ్ళిపోడుగాక. సందేహించిన వారు ఎప్పుడు కూడా ఆశ్చర్యపడరు. ధీమనస్సు కలిగిన వారు ఎప్పుడు కూడా మన ప్రార్థన దేవుడు అంగీకరించారు. చంచల మనసు వారు ఏ దేవుడి వైపు నుంచి ఏ ఒక్క ముక్క కూడా ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని ద్వారా ఎప్పుడైనా నీకు వచ్చినాడు ప్రతి ప్రాఫెసీ రోట్ డౌన్ ఇన్ యువర్ పేపర్ వాట్ గాడ్ హస్ టోల్డ్ యు. జస్ట్ బిలీవ్. నేను నమ్ముతున్నాను. ఒక్కొక్కసారి మన మనసు ఒప్పుకోదు, ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కదా, కానీ ఏం చేయాలి తెలుసా? నేను నమ్ముతున్నా. అందుకే అబ్రాహాము అది వరకు నమ్మినాడు, విశ్వాసంతో అడిగినాడు, కానీ నమ్మకం వలే అతను నమ్మి ఉన్నాడు కనుక అతను నీతిమంతుడుగా తీర్చిపడి ఉన్నాడు. మన నడక మన చేతులతో కాక కొన్ని వారు పనుల ద్వారా నీతిమంతులు కాదు. మనము ఏ విధంగా నమ్ముట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. నమ్మండి, విశ్వసించండి, మీ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక చిన్న సాక్ష్యం విందాము. మరి బ్రదర్ కన్నయ్య భువనగిరి నుంచి వచ్చిన సాక్ష్యం. నేను ఈ ఇయర్ మొత్తం ఖాళీగా ఉన్నాను. జాబ్ లేకుండా మొత్తం ఇంట్లో బాగాలేకుండా ఒకటే ఏజే క్లాస్ టైప్లో జాబ్ చేసుకుంటా ఉన్నాను. ఈ ఇయర్ జనవరి నుండి 3 months దాకా ఆటో నడిపినా. ఆటో నడుపుకుంటా ఇంట్లో తీసుకుంటా కిరాయి ఆటో, అది కూడా ఓన్ ఆటో కాదు, కిరాయి ఆటో నడుపుకుంటా ఇంట్లోకి కొద్దిగా డబ్బులు ఇచ్చుకుంటా అక్కడ కిరాయి నడుపుకుంటా చేసుకుంటా ఉన్నాను మే వారికి. తర్వాత చిన్న యాక్సిడెంట్ అయింది ఆటోలోనే. ఆటో పడి సైడ్ బోన్స్కి డ్యామేజ్ అయింది. 45 days రెస్ట్లో ఉన్నాం. డాక్టర్ రెస్ట్లో ఉన్నా, అయిపోయింది. తర్వాత ఇక మమ్మీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, మిసెస్ కూడా జాబ్ చేయకపోతుంది, ఎండాకాలం వల్ల కాలేజీలో చేసినాయి. ఇక జాబ్ కోసం జూన్ మొత్తం ఏజే గ్లాస్ ఫ్యాక్టరీలో వేకెన్సీ ఉంది, వెళ్ళు అని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అందులో చేశాక కూడా మళ్ళీ అదే కాంట్రాక్ట్కి వెళ్ళాలంటే వెళ్ళలేకపోయినా నేను. అయినా కానీ ట్రై చేసి వేరే కాంట్రాక్ట్లో తిప్పారు. 1 month తిప్పారు, రేపు రా అని. మంత్ ఎండ్, జూన్ మంత్ ఎండ్లో ఇక నాకు ఇది రాదు, నాకు నేను నా కోర్సు వేరే, నేను చేసేది వేరే, నేను ఈ జాబ్ కోసం నేను మళ్ళీ వస్తున్నాను, ఏదైతే మళ్ళీ ఆటో కిరాయి ఆటో తీసుకొని నడుపుదాం అనుకున్నాను. జూలై 15th 10th రోజు సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి కాల్ వచ్చింది నాకు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ అవుతుంది దానికి భువనగిరిలో, వెళ్ళి రావాలంటే ఆంటీ నేను అక్కడ ఆఫీస్ బాయ్ లాగానే చేసిన, మాది ఇక్కడ జాబ్ వస్తుంది నాకు తెలుసు, నేను వెళ్తాను మీకు చెప్పినట్టు కానీ సరే అని చెప్పాను. ఆఫ్టర్ 10 days తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేశారు డిఎం రాహుల్, అక్కడ వర్క్ జరుగుతుంది, నువ్వు వెంబటే ఇమీడియట్గా వెళ్ళిపో. సార్ అక్కడ కూడా ఆఫీస్ బాయ్ రావాలంటే అక్కడ డైలీ ఇచ్చేది 11 years అక్కడ నుంచి భువనగిరి టు సికింద్రాబాద్ అప్ అండ్ డౌన్ చేశాను నేను. నా వర్క్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అక్కడ. తర్వాత అక్కడికి వెళ్ళాను, అనేక ప్రే చేసుకునేట వేకెన్సీ ఉందని భూమిలో బ్రాంచ్ ఓపెన్ చేశారు కొత్తదని చెప్పాను. తర్వాత 10 days అయిపోయింది, జాబ్ జాయిన్ అయినాను, టీవీఓ వర్క్ స్టార్ట్ చేశాను, అంతే అయిపోయింది. 29th రోజు ఫస్ట్ రోజు ఓపెన్ అవుతుంది, 29th 30 అనేదో ప్రే చేయించుకున్నాను. అనేక ఓపెన్ అవుతుంది, హెడ్ ఆఫీస్ వాళ్ళు అందరూ వస్తున్నారు అని ప్రే చేసుకున్న. జాబ్ వచ్చింది, సక్సెస్ అయిపోయింది.
మిరాకిల్ ఏంటంటే నేను ఆఫీస్ బాయ్ లాగా అక్కడికి నాకు ఫిక్స్ అయిపోయింది అది ఆఫీస్ బాయ్ లాగా. తర్వాత ZM వచ్చేసి రాహుల్ సపరేట్గా పిలిచి నన్ను నాకు అకౌంట్ మేనేజ్మెంట్ లాగా బ్యాంక్ పోస్ట్ ఇచ్చారు. అకౌంట్ మేనేజ్మెంట్ అండ్ రియల్లీ థ్యాంక్ గాడ్. ఇది పెద్ద సాక్ష్యం. ఆన్ ద డే మా మిస్సెస్ నేను 5 years నుండి ప్రెగ్నెన్సీ లేదు, కడుపులో నీటి పుడగలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ జాబ్ చేసి ఇంట్లో పేరు తీసుకొచ్చేది. నేను జాబ్ చేయలేకపోయాను. ఆన్ ద డే అన్నయ్యతో పేరు చేయించుకొని వెళ్ళిన పాజిటివ్ వచ్చేసింది. నేను దేవుని థ్యాంక్స్ ఎలా చెప్పాలో ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య కాల్ చేశాను, మెసేజ్ పెట్టాను, అన్నయ్య వీరికి పాజిటివ్ వచ్చేసింది అని. నాకు రూపం వస్తున్నా ఏం మాట్లాడాలి చెప్తారా. సో హ్యాపీ 4-5 years చాలా స్ట్రగుల్ అయి ఉన్నారు. చాలా నాన్నగారు చనిపోయి ఉన్నారు. దానికి ముందు ఈ జాబ్ విషయంలో ఒక కంపెనీలో పర్మనెంట్ వచ్చేది, అది వదులుకొని తక్కువ శాలరీకి సికింద్రాబాద్కి వచ్చి పనిచేసినాడు పర్మనెంట్. అది కూడా మధ్యలో ఆగిపోయి ఉన్నాడు. అన్ని బ్రేక్ వచ్చినాయి. నౌ గాడ్ హస్ గివెన్ ద బిగ్గర్ థింగ్స్. దేవుడికి స్తోత్రం చెప్తారా. హల్లెలూయా. సో దేవుడు ఇలా దేవుడు దీవిస్తా ఉన్నాడు. రైట్ అలా చెప్పాలి కూడా దేవుడికి చూపించాలి. ఎస్ ప్రభా, నేను నమ్ముతున్నాను తండ్రి, నీ వాగ్దానాలను నమ్ముతున్నాను. ఎస్ లార్డ్, రాహుల్కి ఏ విధంగా అయితే నువ్వు ప్రభా వెయిట్ చేస్తున్నాడు, అనేకమైన పరిస్థితుల నుంచి వెళ్ళాడు, ప్రతి ప్రభా ప్రార్థన చేయించుకుంటున్నాడు, నువ్వు గొప్ప కార్యం చేశావు ప్రభా. ఇక్కడ ఉన్న వారందరినీ పరిశుద్ధాత్మడ మీరు తాకండి. వారు ఇచ్చుచున్న కానుక ప్రభా ఆ విత్తనమును దీవించి ఆశీర్వదించండి. ఏదో కాలికే కాదండి, ఏదో దక్షం భాగం కాదండి, మీరు విత్తుతున్నది అది ఫలిస్తుందని విశ్వాసముతో విత్తండి. భూమిలో విత్తినప్పుడు ఆ విత్తనంలో ఒక ఫలం వస్తుందని విత్తాల. ఈ రోజు మీరు కానుకలు ఇచ్చేది, మీరు ఇచ్చుతున్న దశం భాగము వీరుడికి ఇచ్చుతుండగా అది 100 అంతల పంట రావాలని విశ్వాసంతో ఇస్తారు. నమ్మండి, దేవుడిని నమ్మండి. దేవుడు నమ్ముదా. అయ్యో నా కుమారుడి విషయంలో ఏంటి, నా కుమారు జీవితం విషయంలో ఏంటి, నా కుమార్తె విషయంలో ఏంటి, అయ్యో ఈ యొక్క పరిస్థితి ఏంటి, నమ్మండి. అప్పు ఇంతగానో ఉంది కదా, అప్పు పెరుగుతుంది కదా, అయ్యో ఈ అప్పంతా పోతుందని దేవుడు నాతో మాట్లాడాడు కదా, అయ్యో దర్శనం ఇచ్చి ఉన్నాడు కదా, దేవుడు ఇల్లు ఇచ్చినాడని నమ్మేవాడు, ఇల్లు ఇస్తున్నాడని నమ్మాడు కదా, కారు ఇస్తాడని నమ్మాడు కదా, దేవుడు నీకు చూపించినాడు కదా. నమ్ము, నమ్ము వారికి సమస్తము సాధ్యం. జస్ట్ బిలీవ్ గాడ్. నమ్మాలి. ఈ రోజు మీలో ఉన్న ప్రతి అపనమ్మకమును తీసేయమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసముతో నింపబడగలగా, విశ్వాసముతో నింపబడగలగా. నాన్నగారికి 2000 నుంచి 2021 2 సంవత్సరాలు కాలు అసలు నడవలేడు, బెడ్ మీదనే ఉన్నాడు. మన చర్చ్ విశ్వాసులు చెప్పారు, మరలా నడుచుకుంటూ మందిరానికి వస్తున్నాడు. ఇదిగో అది నమ్మినాం, నిజంగా నడుచుకుంటూ వచ్చినాడు. ఈరోజు వేటి విషయాలు అనారోగ్యం ఉన్నారో నమ్మండి, మీకు స్వస్థత విడుదల కలుగునుగా. ఆలోచించండి. ఎస్ నా తల నొప్పి పోయింది, ఎస్ నా కడుపు నొప్పి పోయింది, ఓ షుగర్ నార్మల్ గా వచ్చింది, బీపీ నార్మల్ గా వచ్చింది, మా మోకాళ్ళు పోయినాయని నిక్షేమగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత. ఎస్ బిలి అప్పులు పోయినాయి, స్వస్థత అయినాయి, విడుదలైన. నేను నమ్ముతున్నా. ఓ నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, సమృద్ధి ఇస్తున్నాడు. అబ్రాహాం అన్ని విషయంలో ఆశీర్వదింపబడ్డాడు. ఓ నికుల్ ఓల్డ్ ఏజ్ లో ఆయన మా ప్రభునందును ఎదిరించున్నాడు. ఓ నేను కూడా అన్ని విషయంలో ఆశీర్వదింపబడుతున్నాను. గొప్ప హీ బికేమ్ ద గ్రేట్ రిచెస్. నేను కూడా రిచెస్ ప్రేమలో, ఫలాలలో, ఓ ఆర్థికంగా, ఓ భూ విషయాల్లో, అన్ని విషయాల్లో ఐ బ్లెస్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సమాధానం పలుకుతున్నాం, శాంతిని పలుకుతున్నాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ మిమ్మల్ని తాకుతుందాక. ప్రతి ఒక్కరిని ప్రభా
తండ్రి నీ రక్త కొడుల్లో భద్రపరచమని ప్రార్థిస్తూ వాడు చేయించిన పనిని ఆశ్చర్యమివ్వబడును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. God bless.